సమాధానము, శాంతి అనుగ్రహింపబడునుగాక. ఈరోజు ప్రభువునందు దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క కౌంటర్ ఎవరికయ్యా అంటే బోకరైన లలిత కుమారికిని, రాధామోనకుర దాసుకుని, కరుణాకర సుగుణాకిని. ఎందుకు వీరిని, మరి వీరి గురించి ఎందుకు మనకి అవసరమా అనేది మనం చూసుకున్నట్లయితే, మరి వీరి గురించి వీరే కాదు, ప్రస్తుత కాలంలో కొద్దిమంది వారితో ఏకీభవిస్తూ వారు వెటు అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో ఉన్నవారు. కానీ వారితో పాటు వారిని వెంబడిస్తున్న వారు కూడా ఏమవుతారు అంటే, అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలోకి వెళ్ళిపోయే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట ప్రస్తావిస్తున్నాను అంటే, కరుణాకర సుగుణ జీవితములో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి, మనుషుల్లో ఉంటాయి. మనుషులు బలహీనులే, బలవంతులేమి కాదు. కానీ ఒకప్పుడు యేసు ప్రభువు వారిని వెంబడించి, తర్వాత కృపలో నుండి యేసు అనే రక్షణ కోటలో నుండి వైదొలిగిపోయి తన ఆత్మని అమ్ముకున్నాడు ఈ యొక్క కరుణాకర సుగుణ. ఇలాంటి వ్యక్తి మాటలు మీరు విని, మరి వారి మాటలకి లోనైపోయి, ఈనాడు ఈ కరుణాకర సుగుణ లాంటి వారే ఈ ప్రలోభుద్ధుల మాటలు విని, ఈ కరుణాకర సుగుణ బైబిల్ని దూషిస్తూ, ఒకప్పుడు యేసు ప్రభువు వారిని తెలుసుకొని కొన్నాళ్ళు మరి యేసు ప్రభువు వారి యందు నడిచి, కాలక్రమంలో అంటే కొన్ని ఆర్థిక ఇబ్బందులను బట్టి మరి తన యొక్క ఆత్మని, అంటే ఒక పూట కూటి కోసము ఏశావు యాకోబుకి తన జ్యేష్ఠత్వమును అమ్ముకున్నట్లుగా, ఈనాడు యేసు ప్రభువు వారిని మేము నమ్ముకున్నాము, ఆయనని వెంబడిస్తున్నాము అని మరి ఆయన మీద ఆధారపడుతున్న వారు కోకొలలుగా కొన్ని కోట్ల సాక్ష్యాలు ఉన్నప్పటికీ, ఈ కరుణాకర సుగుణ లాంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, ఈ చంచల మనస్తత్వం కలిగిన వారు, అంటే ఏశావు లాంటి ఈ యొక్క భ్రష్ట మనసు కలిగిన ఈ కరుణాకర సుగుణ లాంటి వారు కొన్ని రోజులు యేసు ప్రభువు వారిని వెంబడించి, తర్వాత యేసు ప్రభువు వారిని తునీకరించి, ఎందుకు మేము ఆ శ్రమలకి ఓర్చుకోలేకపోయాము, ఆ బాధలు మేము భరించలేకపోయాము. ఏమండి, లోక సంబంధులుగా ఉన్నవారు, వారి యొక్క లోక సంబంధులుగా ఉన్న వారి జీవితాలలో ఏ బాధ లేదా, ఏ కష్టము లేదా, వారి యొక్క జీవితము సుఖశాంతులతో వర్ధిల్లుతుందా? లేదు కదా. క్రీస్తులో ఉన్నవారితో పోల్చుకుంటే లోక సంబంధుల్లో ఉన్నవారు అనేక రకాలైన కట్టిక దరిద్రతను, ఇంకా వారి యొక్క ఆత్మలకి రక్షణ లేక వారి జీవితము పాతాళానికి సమీపంగా ఉన్నది. ఒకవేళ కొద్దో గొప్ప శోధనలు అనగా కీడులు వచ్చినప్పటికీ
మనము రక్తపు కోటలో ఉన్నాం. లోక సంబంధులకి మరి వారికి సెక్యూరిటీ ఏమీ లేదు. ఎందుకు? కాపరి యొక్క చేతుల్లో ఉన్నప్పుడు గొర్రెలకి సెక్యూరిటీ ఉంటుంది, కాపరే దాని యొక్క కాపుదల. కానీ కాపరి యొక్క కాపుదలలో లేకుండా ఎలా పడితే అలాగా బయటికి వెళ్ళిన గొర్రెకి సెక్యూరిటీ, రక్షణ కాపరి ఇవ్వలేడు. ఎందుకంటే తన యొక్క చేయి దాటిపోయిన తర్వాత. అలాగనే ఈ కరుణాకర సుగుణ ఏశావు లాంటి భ్రష్ట మనస్సుకి లోనైపోయి తన యొక్క ఆత్మని అమ్ముకోవటమే కాకుండా వారి నానమ్మ బాప్తిసం పొందితే ఆ యొక్క తల్లి బాప్తిసము పొందిన తల్లిని తీసుకెళ్ళి విగ్రహారాధన చేయించాడు. విగ్రహారాధన చేయిస్తే మరి దేవుడు కనికరించినప్పటికీ మరి మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఎవరు అంటే, మనము గతములో ఎన్నో పూజలు చేశాము, ఎన్నో పుణ్యకారాలు చేశాము, ఎన్నో యజ్ఞాలు, ఎన్నో కఠోర దీక్షలు చేశాము. చేసినప్పటికీ మానవుని రక్తము కనపడని ఒక దుష్ట శక్తి ఉన్నది. ఎవరు అంటే, భూమి మీద మనుషుల్లో ఎవరికి శత్రుత్వం లేదు, కానీ అందరిమి దేవుని చేతే నిర్మాణం చేయబడ్డ వారిమే కనుక మనము అందరిమి దేవునికి బిడ్డలమై ఉన్నాం. కానీ ఈరోజు ఈ భూమి మీద ఉన్న మనిషికి శత్రువు ఉన్నాడు. దీనికి మరి ఎక్కడ మనకి సాక్ష్యం దొరుకుతుంది? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో, మీ విరోధియగు అపవాది గర్జించు సింహమలే ఎతుకుతూ ఎవరిని మింగుదానని తిరుగుతూ ఉన్నాడని మనకి సాక్ష్యం ఇవ్వబడుతుంది. అంటే ఈ కరుణాకర సుగుణ నాకు శత్రువు కాదు, కానీ ఒకప్పుడు యేసు ప్రభువు వారిని అంగీకరించి మరి మరలా దేవుణ్ణి తునీకరించి తన యొక్క ఆత్మను, రక్షణను అమ్ముకొని ఏసావు లాంటి భ్రష్టుడు లాగును, దేశతత్వము అమ్ముకున్న ఏసావు లాంటి ఈ భ్రష్టుడు మరి తను చెడ్డ కోతి వనమంతా చెరిపివేసిందని, అలాగనే ఇతను చెడిపోయింది కాకుండా ఇతను ఆత్మని నాశనం చేసుకుంది కాకుండా ఇతరులను కూడా చెరిపి వేస్తూ ఉన్నాడు. ఎంతసేపు ఉన్నా మరి సత్య సముద్రులుగా ఉన్న దైవజనుల మీద బురద పోయాలని. అంటే ఇతను చెడిపోయాడు. ఎందుకు చెడిపోయాడు? సత్యములో నుండి అసత్యములోకి వైదొలిగిపోయాడు. ఎందుకు తొలగిపోయాడు అంటే, దుర్నీతి యందు అభిలాష కలిగి ఉన్నాడు ఈ కరుణాకర సుగుణ. ఎందుకు? దేవుని వాక్కు అంటుంది, నీవు పవిత్రుడిగాను పరిశుద్ధుడిగాను నా మాటలను గైకుని ఉండాలి అని దేవుని యొక్క మాట తెలియజేస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథం. లోకరీతిగా లోకములో ఉన్న పురాణాలైనా ఇతిహాసాలైనా చూస్తే మొట్టమొదటిగా పురాణాలలో ఉన్న వారి యొక్క స్టోరీస్ని చూస్తే ఆ స్టోరీస్లో వారి యొక్క చరిత్రలు రాయబడ్డాయి. కానీ ఈరోజు ఈ యొక్క కరుణాకర సుగుణ ఏం చేస్తున్నాడంటే, వారి నానమ్మ బాప్తిజం పొందిన ఆమెని తీసుకెళ్ళి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారముగా నిర్దాక్షిణ్యంగా విగ్రహారాధన చేయించాడు. తరువాత ఆమె మంచములో ఉన్నదని నాకు తెలియబడి ఉంది, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారముగా. మరి ఇలాంటి మూర్ఖత్వములో ఉన్న ఇలాంటి మూర్ఖుడి మాట వినకూడదని నా భారతదేశ ప్రజలకి నేను తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే, ఈరోజు ఎంతోమంది సాక్ష్యాలు కోకొలలుగా ఉన్నాయి. ఏ పాత్ర ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా సమానమే, దేవుని దృష్టికి అందరూ కూడా ఆయన బిడ్డలే. కానీ ఈ కాలక్రమంలోనే
ఏ పాత్ర తక్కువ పాత్ర కాదు. ఏ చెట్టుకి ఆ గాలి తొలుగుతున్నట్టుగా, ఏ చెట్టుకి ఆ గాలి తగులుతున్నట్లుగా ఏ పాత్ర ఉత్త పాత్ర అయితే కాదు. ఉత్తగా మటికి దేవుడు నిర్మించలేదు, కానీ దేవుడు తన యొక్క సంకల్పమును ఈ రీతిగా నిన్ను నిర్మించటమే నీ యొక్క ఆ జన్మ రహస్యము వెనక ఎంతో ప్రణాళిక ఉన్నది. ఈరోజు ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితులని మీరు ఎదుర్కొంటున్నా, నేను తెలియజేయాలి అన్న మాట ఏంటంటే, ఈ కరుణాకర సుగుణ లాంటి వారు మాటలు వినకుండా ఏశావు లాంటి భ్రష్టుడు, ఆ భ్రష్ట మనసు మీలో ఉన్నదేమని చూసుకోవాలని నేను మీకు కరాఖండిగా తెలియజేస్తున్నాను. భూమి మీద మనకు శత్రువు ఉన్నాడు, వాడి కంటికి కనపడకుండా ఉన్నాడు. వాడు ఎంతసేపు ఉండా మన యొక్క ప్రాణమును అపహరించాలని, మనల్ని చీల్చాలని పోరాడుతున్నాడు. గతములో నేను విగ్రహారాధన చేశాను, కఠోర దీక్షలతో, నియమాల నిష్టలతోనూ, అరిచేతి యందు ఆరతి కర్పూరం వెలిగించి అనేక జాతరలు చేయిస్తూ, అనేక జాతరలో నేను కూడా పాలు పంతులు పొందుతూ, బంధువుల దగ్గర కావచ్చు, మేము కలిగిన మా కులదేవత పోలేరమ్మ, ఆమెకి మరి బలి అర్పణ చేసే క్రమములో మేకలని బలి అర్పిస్తూ, మరి నా పాపం పోయిందంటే నా పాపం నా మీదనే ఉన్నది, కాల గెజ్జగట్టి ఆ యొక్క కొలుపుల్లో డ్యాన్స్ చేస్తూ పోయి కఠోర నియమముతో నిష్ఠతో ఆ యొక్క దేవత కాళ్ళకాడ ఉన్న ఆ కుంకుమను కడుపులోకి తాగి, అంటే దేవత తల్లి నాలో లీనమైపోతుందని ఆ మూఢ ఆచారము, మూఢ నమ్మకము, మూఢ భక్తి, అజ్ఞానం మహంభవతి వినాశాయ దుర్మరణం, అజ్ఞానం అనే అంధకారం అనే కూర్చున్న ఆ యొక్క లోకములో ఈరోజు కరుణాకర సుగుణ కూడా ఏడ్చుకోపోయాడు. ఇక ఎందుకంటే పాపము ఎవరిలో ఉంటుందో వాణ్ణి పట్టి బంధిస్తుందని పరిశుద్ధ గ్రంథమైన యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనములో రాయబడి ఉంది. ఈరోజు ప్రేమైన నా భారతదేశ ప్రజలు కావచ్చు, ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా కావచ్చు, మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో మీ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకొని ప్రభు పాదాలని సమీపించి మీ చింత యావత్తు ఆయన మీద మోపండి. తప్పకుండా ఈ కరుణాకర సుగుణ అయితే బలహీనుడు, ఎందుకంటే ఏశావు లాంటి భ్రష్ట మనసు కలిగిన వాడు. అయితే ఈ ఒడ్డు కాకపోతే ఇంకొక ఒడ్డు అన్నట్లుగా ఈ రాజకీయతలో పార్టీలు మారుతూ ఉంటారు కదా, అలాగనే ఈ కరుణాకర సుగుణ కూడా ఆ వైఖరి అలాగనే ఉంటుంది. చూడండి, కావాలంటే పెద్ద పెద్ద దైవసేనుల్ని, పరిశుద్ధులుగా ఉన్న వారిని టార్గెట్ చేసి యూట్యూబ్లో అడుక్కుంటున్న వాడు ఎవరయ్యా అంటే ఈ కరుణాకర సుగుణ అని చెప్పవచ్చు. ఎందుకు? ఆత్మని అమ్మివేసుకున్నాడు. ఎందుకు అమ్మివేసుకున్నాడు? సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కలిగి ఉన్నాడు గనుక మోసం చేసే శక్తి మరి దేవుడే పంపిణీ చేస్తున్నాడు. ఎందుకంటే దేవుణ్ణి ధర్మం ఒప్పుకోదండి. ఒకడు పాపిగానైనా పోవాలి, లేక పరిశుద్ధుడిగానైనా పోవాలి. ఈ రెండు ఫలాలు పరిపక్వం చెందాలి, పాకానికి రావాలి. దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో నేను చెప్పిన మాట ఉంది. ఏమని అంటే, ఇందు చేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కలిగి ఉన్నావు గనుక శిక్షావిధి మోసం చేసే శక్తిని నీకు పంపిణీ చేస్తాడు దేవుడే. ఇలాంటి ప్రబుద్ధులు అమ్మిటి పోయి మీరు కూడా శాపాన్ని తెచ్చుకోవద్దు. కామెంట్లు పెడుతున్న వారులారా జాగ్రత్త. నేను మాట్లాడటం మొదలు పెడితే, నేను చదవటం మొదలు పెడితే సంస్కృత భాషలో నాకంటే పిహెచ్డి చేసిన వాడు ఎవరు లేరు అనుకుంటాను. ఎందుకంటే అంత మూర్ఖత్వంగా, ఘోరత్వంగా, కఠినంగా మాట్లాడతాను. నేను మాట్లాడితే ఈ చెవుల్లో నుంచి, నరాంధ్రాల నుంచి బ్లడ్ కారతం మొదలుపెట్టిద్ది. కామెంట్లు పెడుతున్నారు. అయితే ఒక మాట, విమర్శ దినాన ప్రతి మాటకి లెక్క అప్పజెప్పాలి. నువ్వు అనుకుంటున్నవాడు కాదు, నువ్వు ఊహించిన వాడు, నువ్వు ఎవరైతే దేవుడు కాదు అనుకుంటున్నావో ఆ దేవుని ఎదుట నువ్వు నిలబడే ఘట్టం ఒకటి ఉంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనములో ద్రవల సింహాసన తీర్పు ఉన్నది. ఆ తీర్పులోకి
ఖచ్చితంగా వస్తారు. ఆ రోజు నువ్వు అనుకోవు, అయ్యా ఒక సమయము, ఒక టైము, ఒక నిమిషము, ఒక గంట అంటావు. ఆ రోజు అంటాడు ప్రభువు వారు, ఏమంటాడు తెలుసా? నీకు ఎన్నో సంవత్సరాలు ఇచ్చారా, నువ్వు మారుతావని, మార్పు చెందుతావని. ఇక చేసేదేమి లేక ఆయన చేతులతోనే అగ్ని గుండానికి నెట్టబడతావు. ఎలిసి కరుణాకరు సుగుణ, నువ్వెటు నీ జీవితాన్ని, నీ ఆత్మని అమ్ముకొని బ్రతుకుతూ ఉన్నావు. మరి మీ నానమ్మని, బాప్తిసం పొందిన ఆమెని నువ్వు కూడా పొంది ఉండవచ్చు. కానీ పొందిన ఆమెని మరి నీ పెత్తనమును ఆమె మీద చూపించి ఆమెని తీసుకెళ్ళి చేతులారా ఆ యొక్క తల్లిని మంచం పాలు చేశావు. కానీ ఇలాంటి ప్రబుద్ధుల మాటలు విని మీరు కూడా అలాగ వస్తే దేవుని ఉగ్రత ఎలాగ ఉంటుందో సరిచూస్తారు. ఎందుకంటే శూన్యములో సృష్టిని చేసిన వాడు, నీ తల్లి గర్భమందు నిన్ను పిండముగా వేసిన వాడు, నేను ప్రకటిస్తున్న ప్రభువు యేసుక్రీస్తు వారు. నా భారతదేశ ప్రజలారా, ఇలాంటి వ్యక్తుల మాటలు వినవద్దు. సత్య అన్వేషణ చేయండి. పురాణాలలో ఉన్న వారి యొక్క స్టోరీస్ చూడండి. పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని చూడండి. మీరు మార్పు చెందుతారని. యేసులో ఏ పాపము లేదు, మనుషుల్లో పాపం ఉన్నది, యేసు ప్రభు వారిలో పాపము లేదు. మన విరోధి ఉన్నాడు, వాడు గద్దించి సింహమాలే తిరుగుతున్నాడు మింగటానికి. వాని యొక్క నోటికి చిక్కకూడదనే నా యొక్క ప్రయత్నము, ఈ ప్రయాస. మీ కరుణు యేసుక్రీస్తు వారే వెలిగించునుగాక.